Hallelujah. హల్లెలూయా. This is the day that the Lord has made. ఈ రోజు దేవుని ద్వారా సృష్టించబడిన రోజు అయి ఉంది. We will rejoice and be glad in it. ఈ యొక్క దినం బట్టి మనం సంతోషించేదము. Yes, looking at the situation, the circumstances, it's very difficult to rejoice or to be happy. ఈ యొక్క పరిస్థితులు చూసిన యెడల మనం సంతోషంగా ఉండలేము. But the God whom we serve is above every circumstances or any situations that we go through. అయినా మనము సేవించున్న దేవుడు అన్ని పరిస్థితుల కన్నా ఉన్నతమైన వాడు. As the Bible says, బైబిల్ చెప్పిన ప్రకారంగా Jesus Christ is the same yesterday, today and forever. నిన్న ఈ రోజు నిరంతరం కూడా యేసు ప్రభు మారని వారై ఉన్నారు. So my dear people, this morning don't look at the circumstances but think of the faithfulness of God. నా ప్రియమైనటువంటి జనులారా, మీరు ఇటువంటి పరిస్థితులు మీరు చూడక దేవుని యొక్క నమ్మకాన్ని చూడండి. So let's prepare our hearts to praise God and to receive from the Lord. అలాగే మన హృదయములను దేవుని స్తుతించుట కొరకు దేవుడి నుంచి పొందుకొనుట కొరకు సిద్ధపరచుకుందాం. Shall we close our eyes and look to the Lord? మన కన్నులు మూసుకొని దేవుని చూసి ప్రార్థన చేద్దాం. Every eyes closed and every heads bowed. ప్రతి ఒక్క హృదయమును ప్రతి ఒక్క కన్నులను మూసి ప్రతి ఒక్క తలయు కింద దించి ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, we come to you in the name of Jesus. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు యొక్క నామములో మీ సన్నిధికి వస్తున్నాం. We thank you for who you are. మీరు ఎవరై ఉన్నారో దాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. We worship you for who you are. మీరు ఎవరై ఉన్నారో దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. You are the same yesterday, today and forever. నిన్నయు నేడును అలాగే నిరంతరము మీరు ఎందుకు మార్చబడిన దేవుడై ఉన్నారు. You are the one who was and is to come. మీరు ఆది అయి ఉన్నారు, అలాగే అంత్యమై ఉన్నారు, అలాగే రాబోచున్నారు. And as you spoke to Moses, I am that I am. మోషేతో మాట్లాడే ప్రకారంగా మీరై ఉన్నారు. We do know that even if circumstances are not favorable, you are the same, O God. దేవా, మాకు ఈ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేవు కానీ మీరు మాత్రం మీలాగే ఉన్నారు. And this morning we thank you for this day where we could worship you and glorify your name. ఈ దినమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ప్రభువా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరచబోతున్నాము. Father, we commit this service into your hands, Lord. తండ్రి, ఈ యొక్క సర్వీస్ ని మీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాము. Even though we are at different places, we do know that we are one in Christ. మేము ఇప్పటికీ వివిధమైనటువంటి భాగాల్లో ఉన్నట్టుకైనా సరే ప్రభువా మేము ఒకటి తెలుసుకుని ఉన్నాము, మేము క్రీస్తులో ఒకటై ఉన్నాము. Father, continue to be with us this morning. ఈ రోజు మొత్తం కూడా మా తోడుగా ఉండండి. Accept our praises and worship. మా యొక్క స్తుతి ఆరాధన స్వీకరించండి. Speak to us this morning. ఈ యొక్క ఉదయములో మాతో మాట్లాడండి. And listen to our prayers and answer our prayers. మా యొక్క ప్రార్థనలు ఆలకించండి, మా యొక్క విన్నపానికి ఉత్తరం దయచేయండి. Be glorified right through this service. ఈ యొక్క ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. In Jesus' matchless name we pray. యేసు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible says the joy of the Lord is our strength. బైబిల్ సెలవిస్తుంది దేవుని యందు సంతోషించడం మన యొక్క బలమై ఉంది. So let's enter into a time of praise and worship with the joy of the Lord. దేవునిలో సంతోషం కలిగిన వాళ్ళమై స్తుతి ఆరాధనకు ప్రవేశిద్దాం. Hallelujah. హల్లెలూయా. Let's give our best unto the Lord. మనకి ఉత్తమమైనది దేవునికి ఇద్దాం. Worshiping him in spirit and in truth. ఆత్మలోను సత్యములోను ఆయన ఆరాధించెదము. May the Lord continue to bless us. మన యొక్క దేవుడు మనకి నిరంతరమును దీవిస్తును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Our God is a good God, మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. and he dwells among the praises of his people. మన యొక్క స్తుతుల మధ్యలో నివసించే దేవుడై ఉన్నాడు. And as we worship him, మనం ఆయన ఆరాధన చేస్తుండగా let's pray that our lives are changed. మన యొక్క జీవితంలో మార్పు రావాలని చెప్పి ప్రార్థన So చేద్దాం. there is deliverance in the worship. ఆరాధనలో విడుదల ఉంది. Let's claim that healing and deliverance in our lives, మన యొక్క జీవితంలో ఆ యొక్క విడుదల కొరకు మనం చెప్పుదాం. and let's worship him in spirit and in truth. ఆత్మలోను సత్యంలోనే ఆరాధిద్దాం. One thing we ask of you, one thing that we desire,
Change our lives, God. One thing we ask of you, one thing that we desire, that as we worship you, Lord, come and change our lives. Arise, 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 take your place, be enthroned on our praise. Arise, King of Kings, Holy God, as we sing. We ask of you one thing that we desire, as we worship you, Lord, come and change our lives. Arise, 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 take your place, be enthroned on our praise. Arise, King of Kings, Holy God, as we sing. Arise, arise, For the Lord inhabits the praises of his people. He is in our midst. Wherever we are, he's in our midst. Let's pray that we lift him alone in our praises. Let's sing that together. We lift you up, we lift you up, we lift you up on our praises. We lift you up, we lift you up, we lift you up on our praises. We lift you up, we lift you up, we lift you up on our praises. We lift you up, we lift you up, we lift you up on our praises. We lift you up, we lift you up, we lift you up on our praises. We lift you up, we lift you up, we lift you up on our praises. Arise, take your place, be enthroned on our praise. Arise, King of Kings, Holy God, as we sing. Holy God, as we sing, arise, 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 arise,
are worthy, and you alone deserve all praise. You alone deserve all glory and honor. We lift you up, O Father. We lift you up in our praises. We lift you up, O God. For your name alone deserves all praise, glory and honor. If there's one name that is lifted up, that has to be lifted up, it's the name of Jesus. It's the name of Jesus that reigns forever and ever. యేసు ప్రభు యొక్క నామమే ఎప్పుడు కూడాను ఉన్నత స్థితిలో ఉంచబడాలి. And let's worship that name today. ఈ రోజు ఆ యొక్క నామాన్ని ఆరాధించేద్దామా. నీ నామము జయమురాజు అని చెప్పి ఒక పాటను పాడి దేవుని అక్కడ మహింపచేద్దాం. ఆయన యొక్క నామంలో మాత్రమే జయం ఉంది. చప్పట్లు కొడుతూ పాడదాం, నీ నామం జయమురాజా. నీ నామం జయము రాజా, పరమ తండ్రివి. నీ నామం జయము రాజా, పరమ తండ్రివి. నీ రాజ్యము వచ్చుగాక నా దైవమా, నీ రాజ్యము వచ్చుగాక నా దైవమా. జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా. యెహోవా ఈరే, నీ నామం పరిశుద్ధ పడునుగాక. యెహోవా ఈరే, నీ నామం పరిశుద్ధ పడునుగాక. యెహోవా నిస్సి, ఎప్పుడు జయమునికే. యెహోవా నిస్సి, ఎప్పుడు జయమునికే. జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా. యెహోవా రూవా, నీ నామం పరిశుద్ధ పాడునుగాక. యెహోవా రూవా, నీ నామం పరిశుద్ధ పాడునుగాక. యెహోవా రాఫా, స్వస్థతను సగువడా. యెహోవా రాఫా, స్వస్థతను సగువడా. జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, జయం రాజా హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా. రాజ్యాధిరాజా నీవే, నీ నామం పరిశుద్ధ పడునుగాక. రాజ్యాధిరాజా నీవే, నీ నామం పరిశుద్ధ పడునుగాక. పునరుద్ధానుడా, వేగమే తిరిగి రమ్మయ్యా. పునరుద్ధానుడా, వేగమే తిరిగి రమ్మయ్యా. మరణగా హల్లెలూయా, 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 హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా
చప్పట్లు కొడుతూ ఈ సమయంలో ఆయన ఆరాధించేద్దామా? ఆయన వేగంగా రాబోచున్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం చెల్లించేద్దాం. హల్లెలూయా. ఆయన మారనాథగా రాబోచున్నాడు. హల్లెలూయా. ఆయన నామంలో మాత్రం జయముంది కావున ఈ సమయంలో మన అందరం కూడా చేతులు పైకెత్తి ఆయన ఆరాధించేద్దాం. హల్లెలూయా. మీరు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నా సరే, ఏ యొక్క స్థితిలో ఉన్నా సరే, మీరు ఎక్కడున్నా సరే ఈ సమయం దేవుణ్ణి ఆరాధించే సమయం అయి ఉంది. హల్లెలూయా. ఒకవేళ మన యొక్క వెళ్తున్న స్థితుల్లో ఒక మార్పు ఉండొచ్చు, మనం జీవిస్తున్న ఒక జీవితంలో మార్పు ఉండొచ్చు, కానీ ఆయన ఆరాధించడంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కావున ఈ సమయంలో మనం ఉన్న స్థలంలోనే చేతులు పైకెత్తి పాడేదమా? అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు. హల్లెలూయా. మనం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి కన్నా, మనం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బాధ కన్నా ఆయన అత్యున్నతమైన దేవుడైనడు. కావున మన చేతులు పైకెత్తి ఆయనకి స్తోత్రం చెల్లించేద్దామా? హల్లెలూయా. సభలో అందరూ చేతులు పైకెత్తి పాడేద్దాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవా అని చెప్పి ఒక పాట పాడి దేవుని యొక్క నామమును మహిమపరచుదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపీ నీవే, ఆరాధింతును నిన్నే. ఇంకొకసారి పాడదామా? అత్యున్నత సింహాసనం ఆసీనుడవైన ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపీ నీవే, ఆరాధింతును నిన్నే. చేతులు పైకెత్తు. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించేద్దామా? ఆయన ఆశ్చర్యకరుడైనాడు కావున, అద్భుతమైన దేవుడైనాడు కావున మన చేతులు పైకెత్తి ఆయన ఆరాధించేద్దామా? ఆయన యొక్క నామములో మాత్రం విడుదల ఉంది, ఆయన యొక్క నామములో మాత్రం శక్తి ఉంది కావున ఆరాధించేద్దామా? హల్లెలూయా, 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 ఆమేన్. For he is the master of all creation. He's protector, preserver almighty. God, we worship you, such a magnificent God you are. Yet you give us the privilege to come through you, come to you through your Son, Jesus. We worship you in this place. You're the master of all creation, protector, preserver, almighty. Our hearts are filled with praises for you. We
bow down to worship, adore you. You're the master of all creation, protector, preserver, almighty. Our hearts are filled with praises for you. We bow down to worship, adore you. And hallelujah, 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 let's sing again. Hallelujah. Wherever you are, lift your voices. Worship this Almighty God. Sing to Him from the bottom of your hearts. Jesus, we lift you up. Heavenly Father, we worship you. Amen. It's such a privilege that we have to worship this Almighty God. ఈ సర్వశక్తుని దేవుని ఆరాధించుటకు ఎంత మంచి సమయం మనకు దొరికి ఉంది కదా. He showed His love not when we were perfect, మనము పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించలేదు, but when our righteousness was like filthy rags. మన యొక్క నీతి అవినీతిగా ఉన్నప్పుడు. God, we love you. We thank you, God. వందనములు దేవా. King of Kings, we worship you in this place. రాజులకు రాజుని దేవా నిన్ను ఆరాధిస్తున్నాము ఈ యొక్క స్థలములో. Be enthroned in our praises. మా యొక్క స్తుతుల మధ్యలో ప్రభువా ఆసీనుడివై ఉండు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్. Once again, it's my joy to welcome each one of you for this service. మిమ్మల్ని ఈ యొక్క సర్వీస్ లోకి ఆహ్వానించుటకు నేను చాలా సంతోషం కలిగి ఉన్నాను. Thank God the Lord enabled us to worship Him. దేవునికి స్తోత్రములు. మనం దేవుని ఆరాధించుటకు దేవుడు మనల్ని బలపరిచాడు. And we believe that our worship has been pleasing to Him. నేను నమ్ముచున్నాను మన యొక్క ఆరాధన అనేది దేవునికి ఇష్టకరంగా ఉందని చెప్పి. Now let's turn our attention to the Word of God. మన యొక్క దృష్టిని దేవుని యొక్క వాక్యం వైపు తిప్పుదము. Let's give our undivided attention to listen to God's word. మన యొక్క దృష్టిని ఎటువైపు తిరగకుండా మన యొక్క ఏకాగ్రతను దేవుని యొక్క వాక్యం వైపు ఉంచదము. We have been studying from the book of Ephesians. గత కొన్ని వారం నుండి మనము ఎఫెసీయ పత్రిక నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. And we started with the prayer of Apostle Paul for the Ephesian church. ఎఫెసీయ సంఘము కొరకు అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన అనే అంశం నుండి మనం మాట్లాడాము. Let me remind you once again that his prayer for the church was not for their material blessings, rather for their spiritual growth. ఎఫెసీయ సంఘము కొరకు ఏదో ఒక శరీరమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఆయన ప్రార్థన చేయలేదు, కానీ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And following the study of his prayer, we moved into the practical
part of the book of Ephesians. ఆ యొక్క ప్రార్థన అయిన తరువాత మన జీవితంలో మనము దేనైతే పట్టుకొని నడవాలో ఆ యొక్క విషయం కొరకు మనము ఇంతవరకు చూసాము. I had mentioned earlier the first 3 chapters deals with teachings or doctrines. ఇంతకు ముందే మీకు చెప్పాను 3 అధ్యాయాలు ఉపదేశములు అలాగే ఉపదేశం కొరకు చూస్తున్నాము. And the next part, that's chapter 4, 5 and chapter 6 deals with the practicality of Christian life. క్రైస్తవ జీవితంలో మనము చేయవలసిన విషయంలో కొరకు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మాట్లాడుచున్నాడు. So the second part deals with 4 main things. రెండవ భాగం అనేది 4 ముఖ్యమైన విషయం కొరకు మాట్లాడుచున్నారు. Number 1, live in unity. ఐకమత్యంలో మనం కలిగి ఉండుట. Number 2, live in purity. రెండవది ఏంటంటే పరిశుద్ధంగా కలిగి ఉండుట. Number 3, live in harmony. మూడవది ఏంటంటే మనము దీన మనుషులమై కలిగి ఉండుట. And number 4, live in victory. నాలుగో అంశం ఏంటంటే జయం కలిగిన ఒక జీవితం మనం జీవించాలని చెప్పి. Hallelujah. Hallelujah. What a beautiful conclusion for this epistle where Paul admonishes us to live in victory. అపోస్తలుడైన పౌలు చూడండి ఎంత చక్కగా ముగింపనిస్తున్నాడు జయవంతమైనటువంటి జీవితం కలిగి ఉండడం అని చెప్పి. Now Paul's desire for the Ephesian Christian was that they be doers of the word and not just the hearers of the word. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడిచే వాళ్ళై ఉండాలని చెప్పి. This is not just Paul's desire but also God's desire for each one of us listening to the word this morning. పౌలు యొక్క ఆశ మాత్రం కాదండి, ఇది దేవుని యొక్క ఆశ కూడా కలిగి ఉంది. అదేంటంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారంగా నడిచేటువంటి వాళ్ళు అయి ఉండాలని చెప్పి. Every Sunday the Lord speaks to us. ప్రతి ఒక్క ఆదివారం కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. And every day the Lord speaks to us through different means. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా దేవుడు విధమైనటువంటి విషయాల ద్వారా మాట్లాడుచున్నాడు. And it is always God's desire what we hear we must practice it. ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడు మన నుండి దేనైతే ఎదురు చూస్తున్నాడంటే మనం ఏదైతే దేవుడు మాట్లాడుచున్నాడో దాని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పి. Unless we practice what we learned, we will not be blessed through the word. మనం దేనైతే నేర్చుకున్నామో దాని ప్రకారంగా మనం నడుచుకోకుండా ఉన్న ఎడల మనము దేని ద్వారా దీవెన పొందలేము. Now coming to the word, the fact that we have been called in Christ ought to motivate us to walk in unity, which we already meditated last Sunday. గత ఆదివారం మనం నేర్చుకున్న విధంగా మనమందరం కూడా దేవునిలో ఎలాగ ఐక్యమత్యంగా కలిసి నడవాలని చెప్పి. And under this topic, walk in unity or live in unity, we learned about number 1, ఐక్యమత్యంగా కలిసి జీవించడం ఎలాగని చెప్పే అంశంలోన మనం మొదటగా నేర్చుకున్న విషయం ఏంటంటే the Christian graces that we need to possess to preserve the unity. క్రైస్తవులమైన మనకు కలిగి ఉన్న కృప ప్రకారముగా ఐక్యమత్యమనే ఆ యొక్క పదమును లేదంటే అంశాన్ని మనం కాపాడుకోవాలి. Secondly, రెండవది ఏంటంటే the basic spiritual realities that unite all true Christians together. క్రైస్తవులం అందరం కూడాను కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క మన యొక్క ఐక్యమత్య అనే అంశంలో కూడా మనం కలిగి ఉండాలి. And thirdly, we also learned about the gifts that enables us to live in unity. అలాగే మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క బహుమతులు కూడాను ఐక్యమత్యంలో కలిసి జీవించడం వల్ల నేర్పిస్తుంది. And this morning we are coming to the second main point, that's live in purity. రెండవ యొక్క అంశం ఏంటి అంటే మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. If you look at chapter 2 verses 1 to 10, Paul speaks about that we have been raised from death. రెండవ అధ్యాయము 1 నుంచి 10 వాక్యం వరకు మనం చదివిన మనము మరణం నుంచి జీవించబడి ఉన్నామని చూస్తున్నాం. I want to read that first verse for you. మొదటిగా ఉన్న వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను. As for you, that's Ephesians chapter 2 and verse 1. As for you, you were dead in your transgressions and sins. And verse 2,
in which you used to live when you followed the ways of this world and of the ruler of the kingdom of the air, the spirit who is now at work in those who are disobedient. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవివేదులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిగా అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటారు. And look at verse 6, sir. ఇక్కడ 6 వాక్యాన్ని గమనించండి. And God raised us up with Christ and seated us with him in the heavenly realms in Christ Jesus. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాధైర్యమును రాబో యుగములో కనబరుచు నిమిత్తము. So the fact that we were dead and then we were risen in Christ should motivate us to walk in purity. మనము మరణించినప్పుడు కూడాను క్రీస్తులో మనము మరలా లేపబడ్డాం కావున మనము పరిశుద్ధతలో నడవాలి. Amen. ఆమేన్. Paul also mentions in Romans chapter 6 and verse 4, రోమీయులకు రాసినటువంటి 6వ అధ్యాయం 4 వాక్యాలు కూడా పౌలు ఈ విధంగా రాసి ఉన్నాడు. we must live a new life, or as King James Version puts it, walking in the newness of life. మనము నవీన స్వభావం కలిగిన వారమై కొత్త ఒక నూతనమైనటువంటి జీవితం ద్వారా నడవాలని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. Listen to me very carefully. బాగా గమనించండి. We are alive in Christ and not dead in sins. మనము క్రీస్తులో జీవించున్నాము గాని పాపములో మరణించలేదు. Therefore, Apostle Paul says, put off the old man and put on the new man. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించుకోవాలని చెప్పి రాస్తున్నాడు. Or in other words, take off the grave clothes and put on the clothes of life. ఇంకొక మాట ఏంటంటే సమాధికి నడిపించేటువంటి వస్త్రములను మీరు తీసివేసి ఈ యొక్క జీవముకు నడిపించేటువంటి వస్త్రమును ధరించుడు అని చెప్పి రాస్తున్నాడు. This is found in chapter 4 verse 22 to 32. 4వ అధ్యాయం 22వ వాక్యం నుంచి 32వ వాక్యంలోన మనం ఇది కనుగొన్నాము. Now coming to chapter 4 verse 17 to 19. 4వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 19వ వాక్యం మనం చూసినప్పుడు, let me read these verses for you. ఈ యొక్క వాక్యమును మీ కొరకు మేము చదువుతున్నాం. Ephesians chapter 4 verses 17 to 19. 4వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఉన్న వాక్యాలు. So I tell you this and insist on it in the Lord, that you must no longer live as the Gentiles do in the futility of their thinking. They are darkened in their understanding and separated from the life of God because of the ignorance that is in them due to the hardening of their heart. Verse 19, having lost all sensitivity, they have given themselves over to sensuality so as to indulge in every kind of impurity with a continual lust for more. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరికి మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయం కాఠిన్యతములను తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంచున్నారు. 19వ వాక్యం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపపవిత్రతను అత్యాస జరిగించుటూ తమకు తామే కాముకత్వముకు అప్పగించుకొనిరి. What is Paul trying to tell us here? ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్పాలనుకుంటాడంటే, as a believer or a Christian must not live or walk as a Gentile. విశ్వాసమైన మనము దేవుని బిడ్డలైన మనము అన్యుల వలనే నడుచుకొనవలదు. When we talk about a Gentile, we are not talking about people belonging to the other religions, but we are talking about those who do not have
those who do not accept Christ as a personal savior. అన్యులు అన్నప్పుడు వేరే మతస్థులను మనము చూపించి చెప్పడం లేదు కానీ ఎవరైతే యేసు ప్రభుని స్వీకరించకుండా ఉన్నారో వారి కొరకు మాట్లాడుచున్నాం. The Christian is not to imitate the life of the unsaved people around him. క్రైస్తవులను మనము ఎవరైతే రక్షణ మార్గంలో రాకుండా ఉన్నారో వాళ్ళ యొక్క బాటను మనం వెంబడించకూడదు. Paul's appeal is to the Ephesian church or to the Ephesian Christians is to leave their old way of life and to turn to Christ's. ఇక్కడ ఎఫెసుల యొక్క సంఘస్థుల యొక్క విశ్వాసులకి పౌలు భక్తుడు ఏమంటున్నా అంటే మీ యొక్క ప్రాచీనమైన స్వభావాలను విడిచిపెట్టి నూతనమైన స్వభావం రండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. Paul says their minds, that means the Gentiles' minds were filled with vain and futile thoughts. అన్యులైన వాళ్ళ యొక్క మనస్సు ఏంటంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలో కలిగి ఉన్నాయని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. Their thinking was characterized by futility. వాళ్ళ యొక్క స్వభావం అనేది వ్యర్థముగా ఉందని చెప్పి రాస్తున్నాడు. Coming to verse 18 and 19 once again, 18 అలాగే 19 వాక్యాలకు వచ్చినప్పుడు we can see that see what eventually happens to worldly people. ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకి సాధారణంగా ఏం జరుగుతుందంటే they become more and more separated from God. వారు రోజుకి రోజు కూడాను చాలా ఎక్కువగా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. Their hearts become hardened. వాళ్ళ యొక్క హృదయములు కఠినమైనవి ఉన్నాయి. Because of this hardening of their hearts, they lose all sensitivity. ఈ యొక్క కాఠిన్యము కలిగినటువంటి హృదయము ద్వారా అజ్ఞానము చేత దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతారని చూస్తున్నాము. And therefore they no longer care about distinguishing between right and wrong. అందువలన వారు తప్పు అలాగే మంచిది ఏదో అని చెప్పి తెలుసుకోలేనటువంటి అజ్ఞానం కలిగి ఉన్నారని చెప్పి చూస్తున్నాం. In other words, they lose that discerning spirit. లేదంటే వాళ్ళు తెలుసుకునేటువంటి గ్రహించేటువంటి ఆత్మను పొందలేకపోయి ఉన్నారు. They seek pleasure in every kind of impurity. వాళ్ళు ప్రతి విధమైనటువంటి అశుద్ధతలో కూడా సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు. But they cannot find satisfaction, and so they continually lust for more. అందువలన వారు ఆ విధంగా సంతోషాన్ని పొందలేక సంతృప్తి పొందలేక కాముకత్వానికి అప్పగించుకున్నారని చెప్పి చూస్తున్నాము. This is the life of a person who is not connected with the God of the Bible or with Jesus Christ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడైన యేసు ప్రభుతో ఎవరైతే ఈ యొక్క సంబంధం లేని ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు ఇలాగ ఉంటాయి. But then turning to the Ephesians in verse 20 and 21, Paul says like this. 20వ వాక్యం అలాగే 21వ వాక్యంలో పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడండి. You, however, did not come to know Christ that way. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు verse 20. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారి ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. Verse 21 it says, surely you heard of him and were taught in him accordance with the truth that is in Jesus. ఆయన యందు ఉపదేశించబడిన వారి ఎడల మీరిలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. Verse 22, you were taught with regard to your former way of life to put off your old self which is being corrupted by its deceitful desires. 22వ వాక్యం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని. So Paul tells the Ephesian church, you did not come to know Christ that way. పౌలు ఎఫెసు యొక్క సంఘస్థులకు ఏం చెప్తున్నారంటే మీరు యేసు ప్రభుని ఆ విధంగా మీరు నేర్చుకున్నట్లేదు. In other words, he's trying to tell them, you did not learn such behavior from Christ's teaching or
from his example. యేసు ప్రభు గారు ఉంచినటువంటి మాదిరిను లేదంటే ఆయన నేర్పించిన ఉపదేశములను మీరు ఇలాగా క్రీస్తుని ఇంతవరకు నేర్చుకొనలేదు అని చెప్తున్నారు. The way of the Gentiles was based on denying the truth of Christ's teaching. అన్యుల యొక్క వాళ్ళ యొక్క ఉపదేశం యొక్క అన్యుల యొక్క ఆధారం ఏమై ఉందంటే యేసు ప్రభు యొక్క బోధనను వాళ్ళు తోసివేసి ఉన్నారు. But Paul's desire for them was that they should hold fast to the truth and not follow after the false ways of the world. అపోస్తలుడైన పౌలు యొక్క ఆశ ఏంటంటే వాళ్ళు ఈ యొక్క సత్యమును గట్టిగా పట్టుకొని తప్పైన మార్గాల్లో నడవకుండా ఉండాలని చెప్పి. Amen. Amen. Coming to verses 22 to 32, 22వ వాక్యం నుంచి 32వ వాక్యానికి వచ్చినప్పుడు Paul talks about what to put off and what to put on as Christians or as believers. క్రైస్తవమైన మనము విశ్వాసమైన మనము ఎటువంటి విషయం ధరించుకోవాలని చెప్పి పౌలు భక్తుడు రాస్తున్నాడు. Verse 22. 22వ వాక్యం. You were taught with regard to your former way of life to put off your old self. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై. That is, they must put away the thoughts and desires and actions of their old sinful self. వారు మునుపటి ప్రవర్తన విషయంలోనైతేను మోసకరమైన దురాశ వలన చెడిపోవు ప్రాచీన స్వభావములను వదులుకోవాలి. While Paul writing to 2 Corinthians chapter 5 verse 17, we all know this verse by heart. For if a man be in Christ, he is a new creation. Old things have gone. Behold, everything has become new. 2వ కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తున్నాము. పౌలు రాస్తున్నప్పుడు ఎవరైనా క్రీస్తు యేసులో ఉండలేలా వారు నూతన సృష్టి కలిగినారు అని చెప్పి చూస్తున్నాము. So our life without Christ was seeking after all the sinful lusts of the body. యేసు ప్రభువు లేని యొక్క జీవితం అనేది ప్రతి విధమైనటువంటి పాపము యొక్క శారీరమైన సంబంధమైన విషయాలను చూసేటువంటి జీవితం అయి ఉంది. But when Christ came into our lives, ఎప్పుడైతే యేసు ప్రభువు గారు మన జీవితంలోకి వచ్చారో, behold, everything has become new. అన్ని కూడాను నూతనముగా సృష్టించబడ్డాయి. Our way of thinking, మనము ఆలోచించే విధానము, our desires, మన యొక్క ఆశలు, our actions, మన యొక్క ప్రవర్తన all have changed. అవన్నీ కూడాను ఒక మార్పుని వచ్చాయి. Today our desire and our motive is to live a life that's pleasing in the sight of God. ఈ రోజు మన యొక్క ఆశయు అలాగే మన యొక్క ఆకాంక్షలు ఏమై ఉన్నాయంటే యేసు ప్రభువు వలె జీవించాలని చెప్పి. Secondly, what are we to put off? రెండవదిగా మనం ఏవి ధరించాలి? Look at verse 25. 25 వాక్యం చూడండి. Therefore, each of you must put off falsehood and speak truthfully to his neighbor, for we are all members of one body. మనము ఒకరికొకరు అభయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. So Paul is telling us to put off falsehood, instead speak truth. ఇక్కడ పౌలు అబద్ధములాడట మాని సత్యమును మాత్రం మాట్లాడవాలని చెప్పి సెలవిస్తున్నాడు. That is, we must speak the truth always and in every circumstances. మనం ఎల్లప్పుడు కూడాను అన్ని పరిస్థితుల్లో కూడాను సత్యమును మాత్రం మాట్లాడాలి. But sometimes we try to twist our words or try to twist the truth in order to hide our mistakes and sins. కొన్నిసార్లు మనము సత్యమును మాట్లాడడానికి బదులుగా మన యొక్క మాటలను తిప్పుతూ ఉంటాము. ఎందుకంటే కొన్ని తప్పులను మనం దాచిపెట్టుకున్నట్టుకో. Paul says, let this not be in you. ఇవన్నీ కూడాను మీలో ఉండకూడదని చెప్పి పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. To twist the truth is to lie. సత్యమును తిప్పకూడదు, అలాగే సత్యమును దాచి అబద్ధమును మాట్లాడకూడదు. And the third thing to put off
verse 26. 26 వాక్యంలో మూడవ విషయం ఒకటి ఉంది, అది మనం ధరించుకోవాలి. In your anger do not sin. కోపపడుడి గాని పాపమును చేయకుడి. That means put off anger. అంటే ఈ యొక్క కోపమును విడిచిపెట్టండి అని అర్థం. In other words, in your anger do not sin. మీ యొక్క కోపం కలిగిన వారై మీరు పాపం చేయకూడదు. It is a quotation taken from Psalm 4 and verse 4. 4వ కీర్తన నుంచి 4వ వాక్యం నుంచి ఒక పదాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను. When we are angry, we must make sure that we are not angry with the person, but with the action he does against us. మనము ఎప్పుడైతే కోపం కలిగి ఉన్నామో అప్పుడు ఏ యొక్క వ్యక్తి అయితే ఆ యొక్క తప్పును చేసి ఉన్నారో ఆయన పైన కోపపడకూడదు, కానీ ఆయన చేసినటువంటి ప్రవర్తన బట్టి కోపపడాలి. We must forgive the offender and not be angry with him. ఆ యొక్క వ్యక్తిని మనం క్షమించాలి, కానీ ఆయన యందు మనము ఆ యొక్క కోపం కలిగి ఉండకూడదు. Even when we are properly angry with someone's sin or offense, అయినా ఒక వ్యక్తి యొక్క పాపమును బట్టి మనం నిజంగా కోపం కలిగి ఉన్నప్పుడు కూడాను we must not drag our anger for a long time. అలాగే చాలా దూరం వరకు లేదంటే చాలా సమయం వరకు ఆ కోపాన్ని అలాగే లాక్కొని వెళ్ళకూడదు. Our anger should end by the time the sun goes down. సూర్యాస్తమైన లోపలనే ఆ యొక్క కోపం కలిగిన స్వభావం మనం సరి చేసుకోవాలి. But it is so unfortunate to see some people holding anger in their hearts against someone for days, for weeks, for months, sometimes for years. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది కోసం వాళ్ళ యొక్క హృదయంలో ఎన్నో సంవత్సరాల వరకు కోపాన్ని దాచిపెట్టుకుని ఉంటారు. You know, people of God, if you have anger against someone, as a believer or as a Christian, you cannot have right relationship with God. మీకు తెలుసా దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఎవరి కోసమైన కోపాన్ని మీ యొక్క హృదయంలో దాచిపెట్టుకుని ఉంటే మీకు దేవునితో ఉన్న సంబంధం అంత సరిగ్గా ఉండదు. If you have anger in your heart, ఒకవేళ మీ యొక్క హృదయంలో ఈ కోపాన్ని ఉంటే you cannot pray sincerely. అలాగే మీరు ఈ యొక్క ప్రార్థనను అలాగే చేయలేరు. You know, if we keep on dragging the anger, Satan will find an opportunity to enter our heart and turn our righteous anger into sinful anger. మీరు ఒకవేళ ఈ కోపాన్ని పెట్టుకొని అలాగే ముందుకు సాగుతూ ఉంటే సాతానుడు యొక్క అవకాశాన్ని గట్టిగా పట్టుకొని మీ యొక్క నిజాయితీ వల్ల కలిగినటువంటి ఆ యొక్క కోపం ద్వారానే పాపాన్ని చేయించేటువంటి అవకాశం కలిగి ఉంది. So this morning as you listen to the word of God, ఈ యొక్క ఉదయంలో దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తూ ఉన్నప్పుడునే probably if you're angry with someone in the family, ఒకవేళ మీ యొక్క కుటుంబస్తుల్లో ఎవరిపైన మీకు కోపం ఉంటే, or angry with someone in your neighborhood, మీ యొక్క పక్కింటి వాళ్ళపైన ఎవరిపైన మీకు కోపం ఉంటే, or maybe in the church, లేదు అంటే సంఘస్థులపైన ఎవరిపైన కోపంగా ఉంటే, I request you to set it right before it drags too long. మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను, ఇది చాలా దూరం వెళ్ళడానికి మొదలే దీన్ని మీరు సరి చేసుకోండి. Hallelujah. హల్లెలూయా. Unless and until we reconcile with people, we cannot have a direct access with God. మీరు మీ యొక్క అంటే ఒకవేళ మనము ప్రజలతో మనం సరిగ్గా అవ్వకుండా ఉంటే దేవునితో సంబంధంలో సరిగ్గా అవ్వలేము. How can we end our anger? మన యొక్క కోపాన్ని ఎలా మనం ముగించగలము? The answer is by completely forgiving the offender from our heart. మనల్ని ఎవరైతే బాధ పెట్టారో ఆయన్ని మనము సంపూర్ణంగా క్షమించాలి. You know, some people they say, I forgive you. కొంతమంది అంటారండి, నేను క్షమించాను, but they cannot forget. అయినా వాళ్ళు దాన్ని మర్చిపోలేరు. They will keep thinking about it. దాని కొరకు వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. And whenever they see that person again, they think of what he did. ఎప్పుడైతే వాళ్ళు ఆ మనిషిని మళ్ళీ చూస్తారో మళ్ళీ ఆయన చేసిన ప్రవర్తన బట్టి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. We need to forgive and forget. That's what Jesus taught us. మనము క్షమించాలి, మర్చిపోవాలి, దాన్నే యేసు ప్రభువు మనకు నేర్పించారు. The fourth thing to put off, మూడవ విషయము మనం ఏది ధరించాలి అంటే, based on verse 28, 28వ వాక్యాన్ని ఆధారం చేసుకొని, he who has been stealing must steal no longer.
దొంగలివాడు ఇక మీదట దొంగలిక అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు but must work doing something useful with his own hands, that he may have something to share with those in need. ఇక మీదట దొంగలిక అక్కర కలిగిన వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. You know, stealing was our old behavior. మన యొక్క ప్రాచీన స్వభావంలో దొంగతనం అనేది మన ప్రాచీన స్వభావం అయి ఉంది. But our new behavior is doing something useful. అయినా నూతనమైన స్వభావంలో ఇదొక మంచి యొక్క పని అయి ఉండాలి. It is not enough to give up stealing, దొంగిలించడం అనేది ఇక్కడ విడిచిపెట్టడం మాత్రం కాదండి, but we also must begin to work. అది మాత్రం కాకుండా మనము పని చేయుటకు ప్రారంభించాలి. As believers or as Christians, we should not be lazy. క్రైస్తవులము లేదంటే విశ్వాసులను మనము సోమరి వలె ఉండకూడదు. We must be always active. మనం ఎప్పుడు కూడాను చలాకీగా ఉండాలి. There is no place for laziness in the Christian family. క్రైస్తవులమైన మన యొక్క కుటుంబాల్లో సోమరితనానికి మాత్రము స్థలం ఉండకూడదు. Also, we should work not only to provide for our families, but also to provide for others in need. మన యొక్క కుటుంబానికి మాత్రమే కష్టపడి మనం పని చేయకూడదండి, అవసరం కలిగి ఉన్న ఎవరి కోసమైనా మనం కష్టపడి పని చేయాలి. And the fifth thing to put off, verse 29. 29వ వాక్యంలో 5వ విషయాన్ని మనము విడిచిపెట్టాలి. Do not let any unwholesome talk come out of your mouths. దుర్భాష ఏదైనాను మీ నోటి నుండి రానియ్యకుడి. King James Version puts it like this: let no corrupt communication come from your mouth. ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్ ఏం రాయబడిందంటే ఎటువంటి అయినటువంటి అశుద్ధమైన కలిగినటువంటి ఒక భాష అనేది మన నోటి నుండి రాకూడదు. Listen to me very carefully. బాగా గమనించండి. Standards of speech for Christians are extremely high. మన క్రైస్తవమైన మన యొక్క భాష అనేది ఉన్నతమైన భాష అయి ఉండాలి. No corrupt word should be permitted in our mouth. అశుద్ధమైనటువంటి ఎటువంటి మాట అయినా సరే మన హృదయం నుండి రాకూడదు. Such corrupt word or unwholesome speech should not only be avoided, but also should be completely rejected. దుర్భాష అనేది మన నోటి నుండి రానియకుండా మాత్రం కాదండి, దాన్ని మనము సంపూర్ణంగా అనేది మనము ఉండకుండా చేయాలి. Instead, use words which will build others. వేరే వాళ్ళని కట్టేటువంటి మాటలు మనం మాట్లాడాలి. And the sixth thing to put off. ఆరవ అంశం విడిచిపెట్టిన అంశం. Look at verse 31. 31వ వాక్యం. Get rid of all bitterness, rage and anger, brawling and slander, along with every form of malice. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. Paul gives example of the type of behavior he has in his mind when he says this. పౌలు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు తన యొక్క ఆలోచనలు ఉన్నటువంటి కొన్ని ప్రవర్తనల కొరకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాడు అండి. He is thinking of a far more intense anger that is mentioned in verse 26 and 27. 26, 27 వాక్యాల్లో యొక్క ద్వేషము కొరకు అక్కడ రాయబడి ఉన్నది. When he speaks of bitterness, ఇక్కడ ద్వేషం కొరకు మాట్లాడుచున్నప్పుడు angry screaming, కోపము ద్వారా అరవడం అనేది, defamatory speech, అలాగే క్రోధము, మళ్ళీ దూషణ కొరకు, and insults along with all the forms of hostile and harmful feelings. సకలమైన దుష్టత్వమును కొరకు మాట్లాడుచున్నాడండి. Such attitudes and the speech that flows from them destroy friendship, families, workplaces and neighborhoods and the unity of the church. ఇటువంటివన్నీ కూడాను మన యొక్క స్నేహితులు నాశనం చేస్తుంది, అలాగే కుటుంబాలను, అలాగే మన పనిచేసే స్థలాలను, అది మాత్రం కాకుండా సంఘాన్ని కూడాను నశింపజేస్తాయండి. So all such behavior
must be put off. ఇటువంటి సకల విధమైన ప్రవర్తన కూడాను మనము విడిచిపెట్టాలి. And then Paul also reminds us of what to put on. మరలా పౌలు భక్తుడు మళ్ళీ దేనైతే ధరించాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడంటే, Come back to verse 24. 24వ వాక్యానికి వచ్చినప్పుడు, And to put on the new self, created to be like God in true righteousness and holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. What is Paul trying to tell us there when he talks about putting on new self? నూతన స్వభావాన్ని ధరించుకోవాలని చెప్పినప్పుడు పౌలు భక్తుడు ఏ విషయం వరకు మాట్లాడుతున్నాడు అంటే, that is, we must put on new thoughts, new desires and new actions of our spiritual self. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నూతనమైన ఆలోచనలు, నూతనమైన ప్రవర్తనలు, అది మాత్రం కాకుండా నూతనమైనటువంటి క్రియల కొరకు మాట్లాడుచున్నాడు. Which is under the control of the Holy Spirit. పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉన్నటువంటి ఆ నియంత్రణ కలిగి ఉండాలి. We must live like new people. మనము కొత్తగా జన్మించిన ప్రజల వలె ఉండాలి. New people created to be like God in true righteousness and holiness. నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. Yes, my brothers and my sisters, నా సహోదర సహోదరులారా, we are called to live in the newness of God. మనము ఈ యొక్క నూతన స్వభావాన్ని ధరించుకున్నట్టుకు యేసు ప్రభువు ద్వారా పిలువబడ్డాము. Forgetting the past, ఆ యొక్క పాతదాన్ని మర్చిపోయండి. forgetting our sinful behavior, ప్రాచీన స్వభావాలను, ప్రాచీన ఆ యొక్క స్వభావాన్ని మర్చిపోయండి. rather putting on the new behavior which is under the control of the Holy Spirit. దానికి బదులుగా పరిశుద్ధాత్మ నియంత్రణ ఉన్నటువంటి ఆ యొక్క నూతన స్వభావాన్ని ధరించుకొనుడి. And secondly, what are we to put on? తరువాతగా దేన్ని మనం ఇక్కడ ధరించుకోవాలి అంటే, Look at verse 29 and the second part of that verse. 29వ వాక్యంలో రెండవ భాగాన్ని చూడండి. But only what is helpful for building others up according to their needs, that it may benefit those who listen. వినివారికి మేలుగా కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి. The new behavior is talk that is helpful for building others up according to their needs. నవీన స్వభావం ఏంటి అంటే, ఇక్కడ ఎవరికైనా మేలు కలిగి వాళ్ళు కట్టబడాలి అంటే మాత్రం మనం మాట్లాడాలి. Let everything we say be judged by this standard. అన్నింటికన్నా చూడండి, ఇక్కడ ఇటువంటి ఉన్నతమైనటువంటి ఒక స్వభావం మనం కలిగి ఉండాలి. And when we use words, it must encourage others. ఇటువంటి యొక్క మాటలు పలికినప్పుడు వేరే వాళ్ళకి ఉత్సాహపరించేయాలి. It must benefit them in some way or the other. అది ఒక విషయం కాకపోయినా సరే ఇంకొక విషయంలో సరే వాళ్ళకి లాభకరమైన ఉండాలి. Yes, if it is a useful word or useful conversation, you can go ahead with that. అది లాభవంతమైన సంభాషణ అయి ఉంటే మాత్రమే నీ ముందుకు వెళ్ళు. If not, it's better to keep silent. లేదు అంటే నిశ్శబ్దంగా ఉండాలి. The third thing to put on, మూడవ విషయాన్ని ఏ విషయం ధరించాలి అంటే, based on verse 32, 32వ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని Paul says, be kind and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. In verse 31, Paul gives other examples of our old behavior. 31వ వాక్యములో ప్రాచీన స్వభావం కొరకు కొన్ని ఉదాహరణలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. But in verse 32, he gives the new behavior, the signs of new behavior. కానీ 32వ వాక్యములో నూతనమైనటువంటి స్వభావం కొరకు కొన్ని గుర్తులను కూడా తెలియజేస్తున్నాడు. Paul also mentions in that verse to forgive one another
as Christ forgave us. మరలా ఇక్కడ క్రీస్తునందు దేవుడు మనకు క్షమించిన ప్రకారముగా మనము ఒకరిని ఒకరు క్షమించాలి. Paul, writing to the book of Romans, chapter 5, verse 6 to 10, he mentions about when God loved us or when God forgave us. రోమిలికి రాసినటువంటి 5వ అధ్యాయంలో ఈ యొక్క 6వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు కూడాను పౌలు భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో మన దేవుడు క్షమించి ఉన్నాడని చెప్పి రాస్తున్నాడు. What was our condition when God loved us? దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నాం? Verse 6 says, when we were powerless. మనము బలహీనులుగా ఉన్నప్పుడు అని చెప్పి 6వ వాక్యంలో రాయబడి And ఉంది. verse 8 says, when we were sinners. మనము పాపులుగా ఉన్నప్పుడు అని చెప్పి 8వ వాక్యంలో రాయబడి ఉంది. And verse 10 says, when we were enemies of the cross. మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు అని చెప్పి రాయబడి ఉంది. Yes, for Christ's sake, he forgave our sins. క్రీస్తులో దేవుడు మన యొక్క పాపములను క్షమించి ఉన్నాడు. But listen to me, Jesus also warned us that if we do not forgive others, God will not forgive us. అలాగే యేసు ప్రభు గారు కూడా మనకు బోధించి ఉన్నారు, మనము ఒకరిని ఒకరు క్షమించని యెడల దేవుడు కూడా మనల్ని క్షమించడు. My brothers and my sisters, God has spoken to us about the qualities that we need to have in living a pure life. నా యొక్క సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు మనతో ఏమని మాట్లాడి ఉన్నాడంటే మనము ఒక అర్హత కలిగిన క్రైస్తవులుగా పరిశుద్ధత ఎలా జీవించాలని చెప్పి. We are called to holiness. మనము పరిశుద్ధత కొరకు పిలువబడి ఉన్నాము. The theme for AG Worship House for 2020 is prayer and purity. ఏజీ సంఘస్థుల కొరకు 2020 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే ప్రార్థన అలాగే పరిశుద్ధత అని చెప్పి. I want to encourage you, my brothers and my sisters. మిమ్మల్ని అందరిని కూడాను ఉత్సాహపరుస్తున్న నా యొక్క సహోదరి సహోదరులారా, God has called us to be pure people or holy people. దేవుడు మనల్ని పరిశుద్ధమైనటువంటి జనుల వలె జీవించుటకు దేవుడు పిలిచి ఉన్నాడు. The people may not recognize when you say about holiness. పరిశుద్ధత కొరకు మనం మాట్లాడినప్పుడు ప్రజలు ఒకవేళ మనల్ని గుర్తించకుండా ఉండొచ్చు. Sometimes when you talk about holiness, they might even laugh at you. ఒకవేళ పరిశుద్ధత కొరకు మనం మాట్లాడుచున్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి నవ్వొచ్చు. But Christ is coming to take with him a church that is pure and holy. అయినా యేసు ప్రభు గారు పరిశుద్ధత కలిగినటువంటి ఆ యొక్క సంఘాన్ని మాత్రం తీసుకొనికు రాబోచున్నారు. May the Holy Spirit enable each one of us to listen to the word and practice what we hear. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడాను సహాయం చేయాలి. మనం ఏదైతే ఆ వాక్యాన్ని ఆలకించామో దాని ప్రకారంగా నడుచుకున్నట్టుకు. Reading and meditating and studying the word of God will enable us to walk or live in purity. దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, దాని ప్రకారంగా నడుచుకోవడం వల్ల మాత్రమే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము. Shall we close our eyes and dedicate ourselves once again before his word? మనము ఈ యొక్క సమయంలో మన తలను వంచి ప్రార్థన చేద్దాం. మన యొక్క హృదయంలో దేవుని సమర్పిద్దాం. The Lord spoke to us about how are we to live a pure life. మనము పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడాడు. The Gentiles, the unsaved people, are running after the pleasures of this world. అన్యులు రక్షించబడిన వాళ్ళు ఈ యొక్క లోకం వెనకాల పరిగెడుచున్నారు. But thank God, God in his mercy, he saved us. అయినా దేవునికి స్తోత్రము, దేవుని యొక్క కృప వలన మనం రక్షించబడి ఉన్నాము. So that we would live a life of purity. అందువలన మనము పరిశుద్ధం కలిగిన ఒక జీవితాన్ని జీవిద్దాం. And by our life of purity, we would be able to bring glory and honor to his name. మన యొక్క పరిశుద్ధ జీవితము ద్వారా యేసు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తాం. Let's pray. మనం ప్రార్థన చేద్దాం. Father, we come to you in the name of Jesus. యేసు ప్రభు యొక్క నామములో తండ్రి మీ యొక్క సన్నిధికి మేము వస్తున్నాం. Thank you for loving us when we were powerless, when we were enemies of the cross, when we were sinners.
మేము బలహీనతగా ఉన్నప్పుడు, యేసు ప్రభు గారికి విరుద్ధులుగా ఉన్నప్పుడు, దేవా ఇదిగో ఈ యొక్క దుష్టతనంలో ఉన్నప్పుడు ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు. Thank you for making us new in Christ Jesus. యేసు ప్రభువులో నూతనమైన సృష్టిగా చేసి ఉన్నారు కావున స్తోత్రములు. And day by day, may we be able to recognize what are the things to put off and what things to put on. రోజుకి రోజు ఏ యొక్క విషయాన్ని మేము ధరించాలి, ఏ విషయాన్ని విడిచిపెట్టాలని చెప్పి గుర్తించడానికి మాకు సాయం చేయండి. May we be more like you, Jesus. రోజుకు రోజు ప్రభువా మీ వలె మారుటకు Keep us in the center of your will. మీ యొక్క చిత్తము మధ్యలో మమ్మల్ని ఉంచండి. Even the word that you spoke to us may continue to, Lord, remind us as to how we as believers, as Christian, must live. ఈ రోజు మాట్లాడిన యొక్క మాటలను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ప్రతిరోజు దీని వలె నడుచుటకు ప్రభువా సహాయం చేయండి. Glorify your name in and through us, O God. మీరు ప్రభువా మీ యొక్క నామం అనేది ప్రభువా మా ద్వారా మహిమ పొందే సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Before we conclude with the benediction, let me remind you about our chain prayer. ఆశీర్వాదం చెప్పడానికి మొదలే సంఖ్యల ప్రార్థన కొరకు మీకు జ్ఞాపకపరుస్తున్నాను. Our chain prayer for this week goes on like this. సంఖ్యల ప్రార్థన ఈ యొక్క వారంలో జరగబోతుందండి. Monday, Domlur, Kodihalli, Cambridge Layout. Tuesday, Tippasandra, Dupanahalli. Wednesday, City Market, Yeshwantpur. And on Thursday, Command Hospital Quarters, Udayanagar, Kalahalli, Kadirinapalayam, Baipanahalli, and C.V. Ramanagar. May I request the leaders of these areas to get in touch with your area people and spend time in prayer. ఈ యొక్క ఏరియా ఉన్నటువంటి లీడర్స్ అన్నటువంటి ప్రజలతో మాట్లాడి సమయాన్ని గడపండి. The more we pray, the more we come closer to God. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవుని వద్దకు వస్తూ ఉంటాము. The more we pray, more power. ఎక్కువగా ప్రార్థన చేసే కొలది ఎక్కువగా బలవంతులుగా ఉంటాము. So I encourage every one of you to be a part of this area prayer or chain prayer. మిమ్మల్ని అందరినీ కూడాను మేము ఉత్సాహపరుస్తున్నాను. ఈ యొక్క మీ యొక్క ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి సంఖ్యల ప్రార్థనలో పాలు పొందుకోండి. Yet another announcement concerning the wedding of Feba and Parimal on the 15th July. ఫేబా అలాగే పరిమళ యొక్క ఈ యొక్క వివాహం అనేది ఈ యొక్క నెలలో 15వ తారీఖున జరగబోతుంది. This wedding will be at our church at 11 a.m. 11 గంటలకు సరిగ్గా మన యొక్క సంఘములో ఈ యొక్క వివాహం జరగబోతుంది. Keep this marriage in your prayers. ఈ యొక్క వివాహం కొరకు మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం We చేసుకోండి. also have a few prayer requests. అలాగే మన మధ్యలో కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి. Some of our church members are sick and one or two of them are admitted in the hospital. మన యొక్క సంఘస్థులు కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు మంది వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. We need to pray for a senior member of our church, Unnamalai Amma. చెప్పబడి ఉంటే ఆ యొక్క తల్లి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాము. She is already in the hospital with COVID-19 positive. ఆమె ఇప్పటికే కోవిడ్-19 ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుచున్నారు. Let's pray that God will have mercy on her and she would recover as soon as possible. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆమె పైన కరుణ చూపించి ఆమెను స్వస్థపరచవలెను. Also pray for Brother Kupuraj and his family. కుప్పురాజు యొక్క సహోదరుడు కొరకు ప్రార్థన చేద్దాం. Brother Ramesh and family. రమేష్ సహోదరుడు కొరకు ప్రార్థన చేద్దాం. Also may I request you to pray for our brother Ilango who lost his sister. అలాగే మన యొక్క సహోదరుడు ఇలంగో ఎవరైతే తన యొక్క సహోదరిని నష్టపరుచుకున్నారో ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. May I request all of you to close your eyes and take these needs to the throne of grace. అందరూ కూడా కన్నులు మూసుకొని ఈ యొక్క విజ్ఞాపన కొరకు ప్రార్థన చేద్దామా? Father, as a family, we bring these needs of ours to the throne of grace. తండ్రి కుటుంబంగా ప్రభువా ఈ యొక్క విజ్ఞాపనలతో ప్రభువా కృప యొక్క సింహాసనంకి వస్తున్నామయ్యా. We pray for the people whose names were mentioned here. ఎవరైతే పేర్లు పెట్టి అక్కడ చెప్పామో ప్రభువా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. Father, we pray that you will have mercy on these people
and enable them to recover and be healed in Jesus' name. దేవా మీరు వాళ్ళపైన కరుణ చూపించి ప్రభువా అయినంత మట్టుగా ప్రభువా స్వస్థపరచబోతున్నారని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం. Pray that your healing virtue would flow into these dear ones, O Father. స్వస్థపరచేటువంటి మీ యొక్క హస్తములు ప్రభువా వాళ్ళ జీవితంపై దిగిరమ్మని We ప్రార్థన speak చేస్తున్నాం. healing to each one of them. ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత కొరకు మాట్లాడుచున్నాం. We also pray for our brother Ilango, who lost his sister. Pray that you would comfort them and the entire family. సహోదరుడు ఇలంగ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఆయన మీరే ప్రభువా ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. Also it's our prayer that this virus would not spread into our dear families, oh God. అలాగే ప్రభువా ఇక వైరస్ అనేది ప్రభువా ఇంకా వ్యాపరించకుండా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం. All those who are listening to this prayer, I pray that you will protect them under the blood of Jesus. ఈ ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ప్రభువా యేసు ప్రభు యొక్క రక్తంలో మరి దాచిపెట్టండి అయ్యా. Keep them strong and safe, oh God. బలముగాను అలాగే సురక్షితంగాను ఉంచండి అయ్యా. At this time we also pray for the ones who are transferring offerings and tithes into the church account. అలాగే సంఘములో ప్రభు ఎవరైతే వాళ్ళకి కానుకలు ఇస్తున్నారో వాళ్ళ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. Pray that you will continue to bless them and strengthen their hands, O Lord. నిరంతరముగా వాళ్ళని మీరు దీవిస్తూనే ఉండండి ప్రభువా. వాళ్ళ యొక్క హస్తముల ప్రభువా ఇంకా బలపరుస్తూ ఉండమని We also remember the ones who are having financial problems. Pray that you will, Lord, bless them and minister to all their needs, O God. అలాగే ఆర్థికమైనటువంటి విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు సహాయం చేయండి అయ్యా. Keep us all in the center of your will. ప్రతి ఒక్కటిని కూడా ప్రభువా మీ యొక్క చిత్తానికి మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. In Jesus' matchless name we pray. యేసు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. Amen. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the sweet communion and the fellowship of the Holy Spirit rest and abide with each one of us now and forevermore. And all God's people said, Amen. 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 God bless you. Have a wonderful week. దేవుడు మనందరిని దీవించుగాక.